అందరికీ నమస్కారం. మకర రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. గోచార ఫలితాలు. మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. కొలెస్ట్రాల్ లేదా కడుపు సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కెరీర్ పరంగా నెల ప్రారంభం మార్పులు లేదా బదిలీలు ఉండవచ్చు. కానీ చివరి భాగం మీ వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పనిచేసే చోట అనవసరమైన గాసిప్లకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల కొత్త ఒప్పందాలు ఉండవచ్చు. మీ ఉత్పాదకతతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుతుంది. హెచ్చుతగ్గులు ఉన్న ఆర్థిక పరిస్థితి కారణంగా తెలివిగల ఆర్థిక నిర్వహణ అవసరం. ప్రేమ విషయాలలో ఈ నెల సంబంధాలలో సానుకూల పరిణామాలను ఉంటాయి. మీ భాగస్వామితో సన్నిహిత సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రేమ సామరస్యంతో వివాహ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ప్రారంభములో సవాళ్లు ఉన్నప్పటికీ నెల చివరి భాగం మెరుగైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువులకు అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. విద్యలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. కుటుంబ జీవితం సగటుగా ఉంటుంది. ఈ కాలంలో విద్య లేదా పని సంబంధిత ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితం. మకర రాశివారికి ఈ నెలలో కుటుంబ విషయాలలో మితమైన జీవనశైలికి అవకాశం ఉంది. రెండవ ఇంటికి అధిపతి అయిన శని ఈ మాసమంతా రెండవ ఇంటిలో తిరోగమన స్థితిని కొనసాగిస్తాడు. నెల ప్రారంభంలో సూర్యుడు 8వ ఇంట్లో ఉంటాడు. ఇది కుటుంబ జీవితంలో కొన్ని అవాంతరాలను సృష్టించవచ్చు. ఇది మీ కుటుంబం మరియు మీ జీవిత భాగస్వామి కుటుంబం అంటే మీ అత్తమామల మధ్య చర్చలకు దారి తీస్తుంది. ఏదేమైనా సూర్యుడు సెప్టెంబర్ 16 నుండి 9వ ఇంటికి మారినప్పుడు ఈ పరిస్థితులలో మెరుగుదల ఉంటుంది. తిరోగమన శని యొక్క ప్రభావం మీ 4వ ఇంటిపై ఉంటుంది. 4వ ఇంటిని పాలించే కుజుడు ఈ నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. ఇది కుటుంబ జీవితంలో ఉద్రిక్తతను పెంచుతుంది. ఆర్థిక మరియు ఆస్తి వివాదాలు ముఖ్యమైన సమస్యలుగా మారతాయి. కొంత అశాంతికి కారణమవుతాయి. గురుడు దృష్టి మీ రాశిపై ఉండటం వల్ల ప్రశాంతమైన మనస్సుతో తెలివైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇంట్లో శాంతి సంతోషాన్ని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీ తండ్రి ఆరోగ్యాన్ని నిశితంగా గమనించండి. ఇది ఆందోళన కలిగించే విషయం కావచ్చు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి. మీ తోబుట్టువులతో మీ సంబంధం సానుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు. మకర రాశివారికి కెరీర్ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో కేతువుతో కలిసి ఉంటాడు. కుజుడు మరియు బృహస్పతి నుండి పూర్తి దృష్టి పొందుతాడు. ఈ గ్రహస్థితి మీ కార్యాలయంలో ఒడిదుడుకులకు అవకాశం ఉండవచ్చు. మీ ఉద్యోగాన్ని మార్చడం గురించి ఆలోచనలు ఉండవచ్చు. అది కొంత విజయాన్ని పొందవచ్చు. కానీ ప్రస్తుతానికి మీ ప్రస్తుత స్థితిని కొనసాగించడం మంచిది. సెప్టెంబర్ 18 నాటికి శుక్రుడు మీ 10వ ఇంట్లో తులారాశిలోకి ప్రవేశించినప్పుడు మీ కెరీర్లో మెరుగుదల ఉంటుంది. అయితే మీ అంచనాలకు అనుగుణంగా విజయవంతమైన పనితీరు కోసం మీ పనిపై దృష్టి సారించడం ద్వారా గాసిప్లకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఈ మాసమంతా కుజుడు 6వ ఇంట సంచారం చేస్తూ 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు సప్తమంలో ప్రారంభమై 4న 8దో ఇంటికి మారి 23న 9దో ఇంటికి మారతాడు. ఈ గ్రహాల అమరిక కొనసాగుతున్న ఉద్యోగములో ఒడిదుడుకులకు దారితీయవచ్చు. వ్యాపారం. మకర రాశివారికి సెప్టెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో సప్తమంలో బుధుడు ఉండటం వ్యాపారాభివృద్ధిని సూచిస్తుంది. 3వ ఇంటిలోని రాహు మీ వ్యాపారంలో కొత్త రిస్క్లను తీసుకునే అవకాశాన్ని సూచిస్తుంది. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార పురోభివృద్ధికి దారితీసే వివిధ వనరుల నుండి మంచి ఒప్పందాలు మీ వ్యాపార వ్యవహారాల విజయంలో మొత్తం నెల కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక స్థితి. మకర రాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి స్థిరమైన ఖర్చులు మరియు హెచ్చుతగ్గుల ఆదాయంకు అవకాశం ఉంది. మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించడం చాలా అవసరం. 2వ ఇంట్లో తిరోగమన శని తన సొంత రాశిలో ఉండటం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో మరియు పొదుపును ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సానుకూల ప్రభావం ఉన్నప్పటికీ ఇతర గ్రహ ప్రభావాలు పెరిగిన ఖర్చులకు దారితీయవచ్చు. 6వ ఇంట్లో కుజుడు ప్రభావం ఖర్చులు పెరగడానికి దోహదపడవచ్చు.
5వ ఇంట్లో బృహస్పతి మీ 11వ ఇంటిపై దృష్టి ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని పెంచుతుంది. ఫలితంగా లాభాలు వస్తాయి. మాసం చివరి భాగంలో సూర్యుడు 9వ ఇంటికి మారడం, 10వ ఇంటిలో శుక్రుడు మరియు 3వ ఇంట్లో రాహువు ఉండటం ఆర్థిక ప్రయోజనాలకు మరింత దోహదం చేస్తుంది. ఆరోగ్యం మకర రాశివారికి ఈ నెల ఆరోగ్యం విషయంలో 2వ ఇంట్లో శని తిరోగమనంలో ఉండటంతో మీ ఆరోగ్యం విషయంలో ఒడిదుడుకులు ఉంటాయి. నెల ప్రారంభ రోజుల్లో 8వ ఇంటి నుండి సూర్యుని ప్రభావం ఆరోగ్య హెచ్చు తగ్గులకు దోహదం చేస్తుంది. 6వ ఇంటిలోని కుజుడు మొదటి ఇంటిని ప్రభావితం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. అయినప్పటికీ మొదటి ఇంటిపై బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం ఆరోగ్య సమస్యలపై కొంత నియంత్రణను అందిస్తుంది. అయినప్పటికీ ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో అనారోగ్యాల నుండి రక్షించడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెలలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. 9వ ఇంటిలో ఉన్న 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు, 5వ ఇంటి అధిపతి అయిన బృహస్పతి 5వ ఇంటిలో స్థిరంగా ఉండటంతో బృహస్పతి శుక్రుడిపై తన దృష్టి ప్రభావాన్ని చూపడంతో ప్రేమ ప్రయత్నాలలో విజయం ఉంటుంది. మీరు మీ భాగస్వామితో భావోద్వేగ సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. ఒకరి భావాలను పరస్పరం అర్థం చేసుకుంటారు. ఈ నెలలో సుదీర్ఘ ప్రయాణాలు మీ సమయాన్ని మెరుగుపరుస్తాయి. మీ సంబంధాన్ని మరింత మెరుగుపరుస్తాయి. వివాహిత వ్యక్తులకు మీ అత్తమామలు మరియు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తవచ్చు. కాబట్టి సంఘర్షణల నుండి దూరంగా ఉండటం, సంతోషకరమైన ఇంటి వాతావరణం ఉండేలా చూసుకోవడం మంచిది. వివాహిత జంటలు వారి వృత్తిపరమైన ఆసక్తుల ఆధారంగా వారి భాగస్వామి కోసం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాన్ని అన్వేషించవచ్చు. ఇప్పటికే వ్యాపారం లేదా ఉపాధిలో నిమగ్నమై ఉన్నవారు ఈ కాలంలో చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించవచ్చు. విద్యార్థులకు మకర రాశి విద్యార్థులకు చదువులో సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుంటారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు వల్ల అడ్డంకులు ఎదురుకావచ్చు. మీరు విశ్లేషణాత్మక విషయాలలో బాగా రాణించగలరు. జ్ఞాపకశక్తిని నిలుపుకోవడం మరియు తెలివితేటలను ఉపయోగించడంలో మంచి సామర్థ్యం ఉండవచ్చు. మకర రాశి విద్యార్థులు సెప్టెంబరులో విదేశీ విద్యను పొందడంలో అడ్డంకులు ఎదుర్కొంటారు. మకర రాశివారు పాటించవలసిన పరిహారములు: శనివారం నాడు మీరు శ్రీ దశరథకృత శని స్తోత్రాన్ని పఠించాలి. శనిదేవుడి యొక్క ఏదైనా మంత్రాన్ని జపించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శనివారం రోజు మీరు బియ్యం పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఈ వీడియో కనుక నచ్చితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.